వెరీ సూన్ అన్నట్టుగానే ఉంది. అయితే లక్ష్మణ్ గారు ఒక్క మాట చెప్పండి, ఇప్పుడు సాగర్ గారు అన్నట్టుగా ఇది బిగ్ బ్లోనే ఇవాళ, కానీ వరుసగా ఉన్నాయి దీంట్లో. విజయసాయిరెడ్డి సరెండర్ అనే పదం నేను వాడకూడదేమో కానీ అలాంటిదే కదా, టెక్నికల్గా కాకపోయినా సరెండర్ అన్నట్టే కదా. ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, అదొక పెద్ద బిగ్ బ్లో. అలా అక్కడి నుంచే కాదు ఇదంతా కదిలింది, తీగలాగితే డొంక కదిలినట్టు. నేను వాళ్ళకి డబ్బులు ఇప్పించాను, ఓ మీటింగ్లు అయినాయి, 2 మీటింగులు నేను కూడా అటెండ్ అయ్యాను, మొత్తం ఆయన నగ్నంగా పెట్టేశాడు అక్కడ. సో అదొక బిగ్ బ్లోనే. తర్వాత ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ ఇది అన్నీ ఒకటి కాదు. ఇక మిగిలిందల్లా భూకంపం రావడమే అక్కడ తాడేపల్లిలో. మరి అది ఎప్పుడో చెప్పండి ఏంటో లక్ష్మణ్ గారు మీరు చెప్తున్నారు. సైంటిఫిక్ గా కానీ ఎవిడెంట్ వాల్యూగా కానీ తర్వాత ఏదైనా అప్రూవల్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, విజయసాయి రెడ్డి గారు ఈ ఇష్యూలో ఒక కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. ఏంటంటే అతనికి ఒక లైవ్ టెస్ట్ ఉంటుంది, ఫాలోపియన్ టెస్ట్ అని చెప్పేసి ఎవిడెన్స్ యాక్ట్ కింద. ఎవరైనా ఒక ఇంజెక్షన్ చేసినా లేకపోతే అంటే ఫోర్స్ఫుల్గా చేయకూడదు, దేర్ యాక్సెప్ట్ చేస్తేనే చేయాలి, లేదా వేరే సైంటిఫిక్ మెథడ్లో ఒక మొత్తం కూడా ఎవిడెన్స్ మనం వాళ్ళందరూ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఆ కాన్షియస్ మైండ్లో వాళ్ళన్నీ కూడా ట్రూతే మాట్లాడతారని చెప్పేసి ఒక ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ కనుక విజయసాయి రెడ్డి గారు కనుక నిజంగా నేను చెప్పేది అబద్ధమో కాదు అనేది నన్ను అట్లా కూడా టెస్ట్ చేసుకున్నాను కనుక ఆయన అయితే అది దాని ద్వారా దానికి ఒక ఎవిడెంట్ వాల్యూ ఉంది. తర్వాత దానికి సంబంధించినటువంటి ట్రూత్ అంతా కూడా డిటర్మైన్ అయ్యి మేజిస్ట్రేట్ ముందే రికార్డ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అది ఇంకా అట్లా చేస్తే విజయసాయి రెడ్డి గారు కోఆపరేటివ్ చేస్తే అతను యొక్క నిజాయితీ కానీ 164 ఇచ్చినా సరిపోద్ది కదా. 164 స్టేట్మెంట్ ఆల్రెడీ 12 మెంబర్స్ ఇచ్చారు, సత్యనారాయణ గారు కూడా ఇచ్చారు, చాలా వరకు దాంట్లో రివేల్ అయినాయి. విజయసాయి రెడ్డి ఇస్తే ఇది ఇంకా ఎవిడెంట్ వాల్యూ, పాలిగ్రాఫిక్ అనేది చాలా ఇది అనుకోండి. సో దాన్ని కనుక కోఆపరేట్ చేస్తే ఒక చేంజెస్, ఒక ఇన్వెస్టిగేషన్ కొత్త రకమైన చేంజెస్, దాంట్లో ఎవరు కూడా డినై చేయలేని పరిస్థితి, ఎవరు కూడా కాంట్రడిక్షన్ చేయలేని పరిస్థితి, ఎక్కడ కూడా ఫోర్సు ఇన్ఫ్లుయెన్స్ జరగకుండేది. 164 ఇచ్చిన తర్వాత ఏదో ఫోర్స్ తోటో ఇన్ఫ్లుయెన్స్ తోటో రాజకీయ కక్ష తోటో ఏదో అనుకోవచ్చు, కానీ దీంట్లో అది లేదు కదా. దట్ ఈస్ ద ఎస్కేప్ ఫ్రమ్ దట్ వన్. మన ఇది లేకుండా అవకాశం. రైట్ సాగర్ గారు 1 minute లో చెప్పండి ప్లీజ్. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి ఇంజక్షన్లు ఆయన చాలా మందికి ఇస్తున్నాడు, ఆయనకి ఇంజక్షన్ అవసరం అని అనుకోవట్లే. అది ఓకేలే, ఇంజక్షన్ ఇచ్చే మాటలు చాలా మాట్లాడుతున్నాడు. అయితే ఏంటంటే ఇందులో మన లక్ష్మణ్ గారు చెప్పిందంటే పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది కాన్షియస్ లో ఉండి చెప్పేది అనమాట. అది 100% సైంటిఫికల్ మెథడ్ లో కాన్షియస్ లో ఉండి చెప్పేది అది. సో అది అది మంచిదే. బట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని కూడా వీడియోగ్రఫీ చేస్తున్నారు కాబట్టి బలవంతంగా చెప్పించారా లేదా అనేది కూడా అది కూడా ఒకటి. నా ఉద్దేశంలో ఆయన ఇప్పుడు విట్నెస్ గా ఆయనకు నోటీసులు ఇస్తున్నారు. విట్నెస్ ఇప్పుడు అంటే A5 గా ఇవ్వట్లేదు ఆయన నోటీసులు, విట్నెస్ గా చేస్తున్నట్టున్నారు ఆయనకి. కరెక్ట్ అది. అది విట్నెస్ కింద కాకుండా ఆయన దీని కింద మారిపోయి మారిపోతే చాలా బాగుంటది. అది ఆయన మారిపోయి ఆయన మొత్తం సాగర్ గారు చూద్దామండి ఏం జరుగుతుందో ఈ కేసులో. మొత్తం మీద అయితే మీరు అన్నట్టు ఇది బిగ్ బ్లోనే. మిథున్ రెడ్డికి బెయిల్ రిజెక్ట్ అయ్యి రేపమో అరెస్ట్